హాయ్ అండి, నేను మీ మౌనికా సాయి. ఈరోజైతే నేను కొత్త ఒక షాప్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఏంటి అని అంటే అది సప్తవర్ణిక సిల్క్స్. సప్తవర్ణిక సిల్క్స్ అనేది ఇక్కడ మన కేపీహెచ్పిలో ఓపెన్ అయ్యి 6 months అవుతుంది అంతే. న్యూ షాపు. దీనికి సంబంధించిన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మంగళగిరిలో ఉంది. వీళ్ళు ఇక్కడ ఓపెన్ చేసింది మాత్రం సెకండ్ బ్రాంచ్. మళ్ళీ ఇంకా ఓపెన్ చేస్తాము అన్నారు. అవి ఏ ప్లేస్లో ఇంకా వాళ్ళు డిసైడ్ అవ్వలేరు. ఇదైతే ఓపెన్ అయ్యి 6 months అయితే అయ్యింది. కలెక్షన్ మట్టుకు వచ్చేసి అయితే చాలా అంటే చాలా బాగుంది. సప్తవర్ణిక సిల్క్స్ అనేది మా అక్క వాళ్ళకి ఫేవరెట్ షాప్ అనమాట 6 months నుండి. ఎందుకు అని అంటే తను ఇప్పటికీ 3-4 టైమ్స్ అయితే తను పర్చేస్ అయితే చేసింది. బాగుంది కలెక్షన్ అనేసి ఇంకా అక్కతో పాటు నేను కూడా వెళ్ళాను. ఒకసారి అయితే విజిట్ చేద్దాము, మిగతా షాప్స్ కూడా విజిట్ చేద్దాము అనేసి అనుకున్నాము. బట్ మేము ఇంకా సెకండ్ షాప్ అయితే విజిట్ చేయలేము. ఇంకా ఆల్మోస్ట్ అయితే అందరికీ శారీస్ అయితే ఇందులోనే తీసేసుకున్నాం అన్నమాట. అంటే ఎందుకు అని అంటే అంత బాగా నచ్చింది కలెక్షన్ వచ్చేసి. టోటల్గా అంటే ఫ్యాన్సీ పట్టు అండ్ వెంకటగిరి పట్టు కానీ, గద్వాల్ పట్టు కానీ, నెక్స్ట్ వచ్చేసి శాటిన్, ఇలా రకరకాల వెరైటీస్తో అన్ని రకాలతోనైతే వీళ్ళు స్టాక్ అయితే అవైలబుల్ ఉంచారు. ఎప్పటికప్పుడు కలెక్షన్ వస్తూనే ఉంటుందన్నమాట. మేము ఉన్నప్పుడు కూడా ఇంకా న్యూ కలెక్షన్ వస్తూనే ఉంది. ప్రస్తుతం మేము చూసింది అయితే స్టార్టింగ్ మేము న్యూ కలెక్షన్ ఓపెన్ చేయమన్నాము. న్యూ కలెక్షన్ అయితే ఓపెన్ చేస్తారనమాట. నాకు ఫ్యాన్సీలో అయితే బాగా నచ్చాయన్నమాట. ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మొత్తం కట్ వర్క్తో ఉంది. బ్లౌజ్ కూడా కట్ వర్క్తో ఇచ్చారనమాట. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. ప్రతి శారీలో 3-4 కలర్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. కొన్ని పీసెస్ వచ్చేసరికి అయితే మనకి క్యాట్లాగ్ పీసెస్ ఉన్నాయి. అంటే కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఓన్లీ 1 piece సింగిల్ 2 pieces అలా తీసేసుకోవాలనేసి, అలా కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే ఆల్ ఓవర్ వచ్చేసింది అనమాట. బ్లౌజ్కి కట్ వర్క్ ఇచ్చేసి బూటీ అనేది ఇచ్చారన్నమాట. బాగుంది శారీ. ఇందులోనైతే క్రీమ్ కలర్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇది నా కోసం అని కాదు, మాకు తెలిసిన అక్కయ్య క్రీమ్ కలర్ తీసుకోమన్నది కాబట్టి నేనైతే క్రీమ్ కలర్ అయితే పర్చేస్ అయితే చేశాను. బార్డర్ కూడా వచ్చేసి ఓన్లీ ఇవి ఎలా అంటే మనము మామూలుగా సింగిల్ పళ్ళులాగా వేసి అలా పట్టేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా లుక్గా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అయితే ఇది మనకి ఆరగంజా టైప్ ఉంది. బట్ ప్యూర్ అని కాదు కానీ ఆరగంజా వచ్చేసి బాగుంది. అంటే కొందరికి ఆరగంజా కట్టుకోవడానికి రాదు, పర్ఫెక్ట్ నిలబడదు చెంగులు అనేసి. బట్ మేము కూడా అలానే అనుకున్నాం అన్నమాట. బట్ మేము ఇంకా ట్రయల్ చేసాము. ట్రయల్ చేసి ఇట్లా పట్టుకుంటే మాత్రం సరిగ్గా కూర్చుంటున్నాయి చెంగులు. బాగుంది. అంటే లుక్ పరంగా కానీ అంటే ఆల్ ఓవర్ వచ్చేసేసరికి అంటే పళ్ళు కూడా మనకి టోటల్ ఇంకా పికాక్ వర్క్తో ఇచ్చేసేసరికి అయితే చాలా బాగుంది. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా 4 కలర్స్ అయితే ఉన్నాయి. మేమైతే పిస్తా గ్రీన్ అయితే సెలెక్ట్ చేసాము లాస్ట్కి. ఆల్ కలర్స్ అయితే చూసి ఫస్ట్ అయితే అన్నీ మామూలుగా ఓపెన్ చేయించాము ఎలా ఉంటుంది లుక్ ఏంటి అని. బట్ ఈ శారీలో నాకు ఎక్కువ మట్టుకు నచ్చింది అయితే పళ్ళు పార్టే. ఎంత గార్జియస్ లుక్గా కనిపిస్తుంది అని అంటే చూసే మీకు కూడా అలానే అనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. పళ్ళు పార్ట్ అండ్ బార్డర్ కూడా వచ్చేసి మనకి వర్క్తో పైతాని బార్డర్ ఇచ్చారనమాట. చూడ్డానికి కూడా లుక్ అంటే మనకి ఫ్యాన్సీ దానికి పైతాని బార్డరు అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఎక్కువ హైలైట్ చేశాడు. అలా వచ్చేసి ఆ శారీ బాగుంది. ఈ శారీస్ ఆల్మోస్ట్ వచ్చేసి 25 నుండి 4 మిడిల్లో ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లాగా ఉన్నాయి. ఈ కలెక్షన్ కూడా వచ్చేసి ఆరగంజా టైపే. బట్ ఇది వచ్చేసి స్మూత్ క్లాత్ అనమాట. బాగుంది. ఇది కూడా టోటల్ ఆల్ ఓవర్ సెల్ఫ్గా అంటే ఎక్కువ వర్క్ ఇష్టం లేని వాళ్ళు విత్ వర్క్తోనే ఎక్కువ వర్క్ అంటే హైలైట్ కాకుండా ఉండడానికి మాత్రం అది బాగుంది. అంటే మనకు వచ్చి కలర్ఫుల్ శారీ బట్ మనకి వర్క్ వచ్చేసేసరికి అంటే సింపుల్గా అంటే ఒకటే థ్రెడ్తో ఇచ్చేసారు వైట్ కలర్తోని. అంటే సింపుల్గా శారీ అయితే బాగుంది. ఇది వచ్చేసరికంటే ఇది ఇంకొక ఆరగంజా. ఇది వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ క్లాత్ వచ్చేసి దీని బాందిని కలెక్షన్ కూడా మనకైతే చూడడానికి అయితే నాకు 2 కలర్ కాంబినేషన్స్ అయితే నచ్చాయి. ఒకటి బార్డర్కి వచ్చింది, మళ్ళీ ఇంకొక శారీకి మనకు
టోటల్ పళ్ళు పార్ట్ అండ్ బాడీ పార్ట్ మొత్తం వచ్చేసింది. 2 కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది ఇంకొక అరగంజా శారీ. అంటే ఈ అరగంజా శారీస్లోనే కొంచెం వెరైటీ అంటే క్లాత్ మట్టుకొచ్చి చేంజెస్ ఉన్నాయన్నమాట. బట్ నాకు ఆల్ అరగంజాస్ ఓకే అనిపించింది. ఎలా అని అంటే మనకి ఒక్కొక్క వర్క్తోని ఒక్కొక్క శారీ అనేది హైలైట్ అయిందనమాట. ఆ రకంగా అయితే నాకు శారీస్ అనేది పర్టికులర్గా చాలా అంటే చాలా నచ్చాయి. ఇందులో బాందిని ప్రింట్తోని బార్డర్ కూడా హైలైట్ అయ్యింది. సింపుల్గా అంటే మనకి కొందరు హెవీ లుక్ వద్దు, సింపుల్ లుక్స్ కావాలనుకున్న వాళ్ళకి ఆ శారీ అయితే బాగుండిందనమాట. కలెక్షన్ మట్టుకైతే ఫుల్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా దసరా కలెక్షన్స్ కూడా అంటే చాలా కలెక్షన్ వస్తూనే ఉంది. రీజనబుల్ ప్రైసెస్ అనిపించాయి. అంటే మనకు డిఫరెంట్ కలెక్షన్ అనేది దొరుకుతుంది అనిపించింది అనమాట సప్తవర్ణిక కలెక్షన్స్లో. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చూపించిన శారీ వచ్చేసి ఇప్పుడు డాల్కి చూపిస్తున్నాను. నాకు బార్డర్ అనేది బాగా నచ్చింది అనమాట శారీలో. నాకు అంటే బార్డర్ని చూసే శారీ తీసుకోవాలనిపించింది, అలా నచ్చిందనమాట. ఇది వచ్చేసి పట్టు కలెక్షన్ వచ్చేసి అయితే లైట్ వెయిట్ పట్టులో కొన్ని శారీస్ అయితే చూసానన్నమాట. అంటే నాకు అది రొటీన్ అనిపించింది. దాంట్లో ఎక్కువ అది బయట కూడా దొరుకుతాయి కదా, అలా అనిపించింది అనమాట. ఇవి వచ్చేసి సాటిన్ క్లాత్లో, సాటిన్ సిల్క్లో క్లాత్ అంటే కలర్స్ మట్టుకి అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. సాటిన్ క్లాత్ అయితే నాకు ఫస్ట్ ఫేవరెట్ క్లాత్ అనిపిస్తుంది. నా మ్యారేజ్ అప్పుడు కూడా నేను సాటిన్ క్లాత్ని ప్రిఫర్ చేశాను. ఆ శారీ వచ్చేసి నేను అరౌండ్ 9,000 అలా పడిందనమాట. నేను వేరే ప్లేస్లో తీసుకున్నాను. ఇక్కడ మనకి అదే సాటిన్ క్లాత్ వచ్చేసి మనకు 3,000 అరౌండ్ అలా పడిందనమాట. నాకు చాలా కలెక్షన్ అనేది సాటిన్లో మట్టుకైతే బాగుండే. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ కూడా అంటే ఇక్కడ ఏంది డిఫరెంట్ కలర్స్ కనిపిస్తుంది అనేసి నేను ఇప్పుడు ఆరెంజ్ అనేది ఫుల్ ట్రెండీలో ఉందన్నమాట. ఈ ఆరెంజ్ మట్టుకు ఎలా ఉంది అనేసి అయితే ఒకసారి చూసాను. ఇది కూడా సాటిన్ శారీస్లో వచ్చేసి మనకి బూటీ అనేది చాలా చేంజెస్, అంటే మనకు వర్క్ని బట్టే మనం శారీని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే నేను సాటిన్లో మాత్రం ఒక శారీ అయితే ప్రిఫర్ చేసేస్తాను. అంటే అంత బాగుంది సాటిన్ క్లాత్లో. ఈ ప్రింటెడ్ వచ్చేసి ఈ శారీస్లలో ప్రింటెడ్ కానీ అక్కడక్కడ బూటీ కానీ వర్క్ మట్టుకైతే చాలా బాగుండింది. మనకు జరీ వర్క్తో కొన్ని వచ్చాయి, ప్రింటెడ్తో కొన్ని వచ్చాయి, ఆల్ ఓవర్లో కొన్ని వచ్చాయి. అలా సాటిన్లో డిఫరెంట్గానైతే చాలా కలెక్షన్ ఉండిందన్నమాట. ఈ శారీస్ వచ్చేసి చూడగానే పట్టు హెవీ లుక్ అనిపించింది. మాకు తెలిసిన మా ఆడబిడ్డని తీసుకుందనమాట, మా అక్క వాళ్ళ ఆడపడుచు. శారీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉండిందన్నమాట ఆ శారీ. ఈ బ్లూ కలర్ శారీ వచ్చేసి అయితే పట్టులో 2,000 అరౌండ్ అలా ఉంది, ఎక్కువేం ప్రైస్ ఏం లేదు. అదైతే తీసుకుంటే మాత్రం మనకు పూజలకి, సత్యనారాయణ వ్రతాలకు కానీ, బతుకమ్మ సంబరాలకు కానీ, దసరా అప్పుడు అయితే చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి. 2 శారీస్ మట్టుకి అందులో 2 శారీసే ఉన్నాయి, ఒకటి గ్రీన్ ఒకటి బ్లూ అన్నమాట. ఇది కూడా సాటిన్, ఓన్లీ శారీ మొత్తం బూటీస్ వచ్చేసి బ్లౌజ్ మట్టుకైతే టోటల్ కాంట్రాస్ట్ ఇచ్చేసాడనమాట. ఒకవేళ శారీస్కి మా టోటల్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళ మట్టుకైతే ఈ శారీస్ వచ్చేసి అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది సాటిన్లో కొంచెం ప్యూర్ అన్నమాట. ప్యూర్ సాటిన్ కట్టుకుంటే మాత్రం నా మట్టుకైతే ఈ శారీస్ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కట్టుకుని సింగిల్ పళ్ళు వేస్తే మాత్రం చాలా అంటే చాలా లుక్గా కనిపిస్తుంది. ఎక్సలెంట్ లుక్ అనేసి అయితే చెప్పొచ్చు. డిఫరెంట్గా బార్డర్ని డిఫరెంట్గా కోరుకునే వాళ్ళైతే ఈ శారీస్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఎక్కువ మట్టుకైతే సాటిన్ కలెక్షన్ అయితే చూసాను. బ్లాక్ మట్టుకైతే హైలైట్, పార్టీస్కి అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఈ కలెక్షన్లో నేను నిజంగా లిటరల్లీ చెప్తున్నా, సాటిన్ అయితే సూపర్. మనకి బ్లాక్ దాని మీద గోల్డ్ ప్రింట్తో వచ్చింది కదా, పార్టీస్కి అయితే హైలైట్ ఉంటుందన్నమాట. ఇది మనకి శారీ వచ్చేసి అయితే టోటల్ మనకి 4,000 అలా పడిందనమాట. ఇది మొత్తం టోటల్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేసింది. ఎక్సలెంటే. ఈ పీస్ చూడగానే నేను పక్కన పెట్టేశాను, ఎక్సలెంట్ ఉంది, తీసేసుకోవచ్చు అనేసి అయితే నేను తీసేసుకున్నాను అనమాట. ఇంకా నేను రెండో ఆలోచించలేదు, రెండో మాట లేదన్నమాట. ఇవి వచ్చేసి ఇంకా మనకి ఫ్యాన్సీలో అలా వచ్చాయన్నమాట. మనకి ఫ్యాన్సీ అంటే క్లాత్ వచ్చేసి బాందిని ప్రింట్తోనైతే ఆ శారీస్ కూడా 2 కలర్స్లో అయితే బాగున్నాయి. షిఫాన్ శారీస్ సంథింగ్ అయితే అంటారు కదా, బట్ హెవీ కాస్టే ఉన్నాయన్నమాట.
అంటే లైట్ వెయిట్లా ఇష్టపడే వాళ్ళు మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో ఇదొక నేను మీకు ఇంతకుముందు చూపించాను, దాంట్లో ఇదొక కలర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇవైతే టోటల్ రా మ్యాంగో కలెక్షన్ నేను ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు తీసుకున్నాను. 6500 అలా పడిందనమాట. ఆ శారీ వచ్చేసి అయితే అసలు అలాంటి కలెక్షన్ మళ్ళీ దొరకట్లే. బట్ వెతకంగా ఇక్కడ ఈ శారీస్ అయితే మాకు దొరికాయన్నమాట. బట్ ఇవి వచ్చేసి అయితే కాంట్రాస్ట్ బార్డర్తో వచ్చాయి. క్లాత్ మట్టు కూడా హైలైట్ అనమాట. నేనైతే ఫస్ట్ రా మ్యాంగో ఓపెన్ చేయగానే ఫస్ట్ దాంట్లో ఉన్న కలర్స్ అన్ని తీయించేసాను. ఎక్సలెంట్. అంటే మనకి ఇది లైట్ వెయిట్లో అంటే ఎక్కువ అంటే హెవీ లుక్ కనిపించేది మాత్రం ఈ రా మ్యాంగోనే అనిపించింది. ఇప్పుడున్న ట్రెండీలో అయితే రా మ్యాంగో అయితే ఎక్కువగా నడుస్తుంది. రా మ్యాంగో కలెక్షన్ అయితే కంటిన్యూగా అందులో బార్డర్ చేంజింగ్ కానీ, కలర్ చేంజింగ్ కానీ, బూటీ చేంజింగ్ కానీ, అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్తో కానీ అలా డిఫరెంట్ వేరియేషన్స్తో ఇప్పుడు రా మ్యాంగో కలెక్షన్ అయితే ఎక్కువగా తీసుకొస్తున్నారనమాట. నాకు ఎక్కువగా నచ్చింది అయితే వైలెట్ అండ్ పర్పుల్ అనమాట. ఇదొకటి అండ్ ఎల్లో కలర్ శారీ అదొకటి. ఇవైతే నాకు చాలా నచ్చాయి. ఈ వైలెట్ కలర్లో కూడా ఒకటి బూటీ చైన్స్తో వచ్చిందనమాట. అది బాగుంది. ఇందులో అక్కనైతే డిసైడ్ అవ్వమంటుంది ఇందులో ఏది బాగుంది, రా మ్యాంగోలో ఏది బాగుంది అనేసి. అంటే నేనైతే ఇక్కడ వైలెట్కి ఓటేసాను అనమాట. ఎందుకంటే వైలెట్ చూడగానే ఇట్లా అట్రాక్టివ్గా కనిపించింది. అలా వైలెట్ అయితే ప్రిఫర్ చేసామన్నమాట. అంటే ఫైనల్లో ఇంకా మేము చూసిన కొద్దీ వాళ్ళకు ఇంకా శారీస్ అయితే చూపించారు. ఇది అయితే నేను నార్మల్గా దూపియాన్ పట్టు అందులో ఇది చూసానన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం కలెక్షన్ ఉంది ఈ సెక్షన్ మట్టుకు వచ్చేసి అయితే నేను టోటల్ 2000 బిలో అనమాట. అంటే ఇక్కడ ఈ షాప్లో ఎలా ఉన్నాయంటే 2000 బిలో ఒక సెక్షన్ అనమాట. మనకు సపరేట్గా ఇంకా వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకొని రావచ్చు. ఆల్మోస్ట్ ఇంకా హయ్యర్ కేటగిరీ వచ్చేసి వెంకటగిరి పట్టు 20,000 ప్లస్లోనే ఉన్నాయి. నేను వెంకటగిరి పట్టు కూడా ఇంకా తీయించాను. నేను తీసుకున్న పట్టు శారీస్లో ఇంకా వెంకటగిరి అయితే పోచంపల్లి అయితే రెండు అయితే ఇంకా తీసుకునేది ఉంది అన్నమాట. దాంట్లో మట్టుకి అయితే వెంకటగిరి చూడాలి, ఇంకా పర్టికులర్ పక్కా తీసుకోవాలి అన్నట్టే. అంటే నేను ఇంకా కలెక్షన్ని చూస్తూనే ఉన్నానన్నమాట. కలెక్షన్ ఎక్కడ బాగుంటే అక్కడ వెంకటగిరి తీసుకోవాలి అనేది అయితే నా కోరిక. వెంకటగిరి పట్టు శారీస్కి ఉన్న హై లుక్ అయితే ఏ శారీకి రాదు అనేసి అయితే అనిపిస్తుంది. ఇంకా నేను అమ్మ కోసం అయితే కొన్ని పట్టు కలెక్షన్ అయితే చెప్పింది, అంటే కలర్స్ చెప్పింది అనమాట. సో కొన్ని కలెక్షన్స్ అయితే డిఫరెంట్గా ఏమొచ్చాయి అని అయితే చూసాను. నాకు నిజం చెప్పాలంటే అంటే పట్టు నాకు కొంచెం 50-50 అనిపించింది. మిగతా నాకు ఫ్యాన్సీ కలెక్షన్ వచ్చేసి బాగుంది. అంటే నేను చూసిన దాంట్లో పట్టు ఇంకా హై రేంజ్లో మనకి డిఫరెంట్ కలెక్షన్లో పట్టు కావాలి అనుకుంటే మాత్రం బాగున్నాయి. నేను దానికైతే ఓకే నేను చెప్పగలుగుతాను. బట్ నేను చూసిన రేంజ్ మట్టుకైతే సోగానే అనిపించింది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే కలెక్షన్ వచ్చేసి మామూలుగా అయితే నేను కొన్ని ఒక 5000 పైన అలా తీయించాను. కొన్ని కలెక్షన్ మట్టుకు అయితే నాకు సెల్ఫ్గా ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తాను. సెల్ఫ్గా టోటల్ బార్డర్ అండ్ శారీ మొత్తం సెల్ఫ్గా వచ్చేది మాత్రం నా దగ్గర కూడా కలెక్షన్ ఎక్కువ ఉంది. నేను అలా ప్రిఫర్ చేస్తాను. సో అలా ఇంకా చూపించమన్నాను. అండ్ ఈ గ్రీన్ శారీ వచ్చేసి ఇక్కడ మనకి పెసర రంగులో అయితే మన బార్డర్ వచ్చింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీస్ అన్నమాట. అది నేను ఇంకా అది మీకు తర్వాత చూపిస్తాను. అది పక్కన అలా పెట్టేశాను అనమాట. చూడగానే నచ్చేసింది అనమాట. ఈ పెసర రంగులో బార్డర్ వచ్చేసి ఇది ఇంకొక పట్టు కలెక్షన్. మనకి పట్టు కలెక్షన్లో కూడా రేంజెస్ ఎక్కువ ఏం లేవు. మనకి తగ్గట్టుగా మనకి అందుబాటులో ఉన్నట్టే కలెక్షన్ అయితే ఉన్నాయి. మరి హై రేంజెస్ ఏం కాకుండా మనకి నార్మల్ మనకు 5,000 బిలో లేదా 10,000 బిలో అంటే ఏ రేంజ్కి ఆ రేంజ్కి అలా ఉన్నాయన్నమాట శారీస్. మనం ఒక్కసారి వస్తే మనకి ఇంకా ఆల్ రేంజెస్ శారీస్ అయితే మనకు ఒక ప్లేస్లో అయితే ఈజీగా మనకు నచ్చిన కలెక్షన్లో అయితే మనకు ఇక ఈజీగా దొరికిపోతాయి. నేనైతే షూర్గా అంటే నేను కొన్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. లైట్ వెయిట్ పట్టు కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. దాంట్లో ఇవి అయితే కలర్స్ ఉన్నాయి, పేస్టల్ కలర్సే ఉన్నాయి ఆల్.
నెక్స్ట్ వచ్చేసి కొన్ని గద్వాల్లో కూడా ఉన్నాయన్నమాట. గద్వాల్ కలెక్షన్ అయితే అంటే మనకి 2000 రేట్లో గద్వాల్ కలెక్షన్ వచ్చేసి అంటే పట్టులో హై లుక్లో వచ్చేసి బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి. గద్వాల్ పట్టులో అయితే నేను ఒకటి సెలెక్ట్ చేశాను. ఈ శారీ వచ్చేసి థిక్ బార్డర్తోని అంటే హై లుక్తో వచ్చింది ఈ శారీస్కి బార్డర్ గద్వాల్ పట్టులో. మనకి ఫంక్షన్ మట్టు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను లాస్ట్లో చూపిస్తాను అన్నాను కదా వెంకటగిరి పట్టు. నాకు వెంకటగిరి పట్టులో అయితే నాకు బార్డర్ని చూసి నాకు ఇట్లా శారీ అలా నచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మీలో వెంకటగిరి అంటే ఫేవరెట్ ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. వెంకటగిరి పట్టుకున్న లుక్ అయితే ఏ శారీకి రాదు అని నా ఫీలింగ్ అన్నమాట. ఫస్ట్ అయితే నేను వెంకటగిరిలో డార్క్ గ్రీన్లో అలా వెతుకుతున్నాను. బట్ కాంబినేషన్స్ కొన్ని నాకు నచ్చట్లేదు. బట్ ఈ కాంబినేషన్ బాగుంది అని అన్నారు కానీ నేనేందో ఇంకొంచెం ఆలోచించాను, బెటర్గా దొరుకుతుంది కావచ్చు అనేసి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో నేను ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.